హలో. చెప్పమ్మా. ఏంటి ఇవాళ కాల్ చేయడం లేట్ అయింది? మర్చిపోయావా లేదా నిద్ర లేవలేదా? పొలంలో మోటార్ చెడిపోతే నాన్నగారు మెకానిక్ కోసం వెళ్ళారు, అందుకే లేట్ అయింది. అదే పాత మోటార్ని ఎన్నిసార్లు బాగు చేస్తారు? ఆ డబ్బులతో కొత్త మోటార్ కొనుక్కోండొచ్చు. ఊర్లో పనులు మేము చూసుకుంటాంలే కానీ ముందు అబ్బాయి ఫోటో పెట్టా, అది చూడు ఫస్ట్. నాకు పని ఉందమ్మా, నేను ఈవినింగ్ కాల్ చేస్తా. బాయ్. 10ంటికి ఆఫీస్ అయితే 9 గంటలకు వెళ్ళి ఏం చేస్తావు? పార్ట్ టైం స్వీపర్ గా జాయిన్ అయ్యావా? ఎందుకమ్మా నన్ను ఇలా టార్చర్ చేస్తావు? టార్చర్ కాదే, ఇట్స్ మదర్స్ నేచర్. యూట్యూబ్లు చూసి ఇంగ్లీష్ బాగానే నేర్చుకున్నావులే. మాట మార్చొద్దు. ఈ సంవత్సరం కనుక నువ్వు పెళ్లి చేసుకోలేదనుకో అప్పుడు చెప్తా. 25 ఏళ్ళు వచ్చిన అబ్బాయిని జాబ్ చేస్తున్నావా లేదా అని అడుగుతారు. అదే 25 ఏళ్ళు వచ్చిన అమ్మాయిని పెళ్ళయింది లేదా అని అడుగుతారు. ఎందుకమ్మా? మాకు మాత్రం గోల్స్ ఉండవా? అలా కాదమ్మా, నేనేం చెప్తున్నా అంటే నాకు పని ఉందమ్మా, నేను ఈవినింగ్ కాల్ చేస్తా. బాయ్. హాయ్. హాయ్. హే హాయ్ బిందు, గుడ్ మార్నింగ్. మార్నింగ్. మేనేజర్గా పిలుస్తున్నారు. ఓకే. హాయ్ అఖిల్. హాయ్. ఇందు, ఐఎమ్ సో సారీ టు సే దిస్. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. తెలుసు కదా మన ఆఫీస్ గురించి, లే ఆఫ్స్ జరుగుతున్నాయి. I don't want to lose you because you are one of the best employee. But hope you understand. Can I? హ్యాపీగా సాగిపోతున్న ఈ జీవితంలో ఈ లేఆఫ్స్ ఏంటే? మనల్ని జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రం వీ లైక్ యువర్ పర్ఫార్మెన్స్, వీఆర్ లైక్ ఫ్యామిలీ అని అంటారు. అదే లేఆఫ్స్ అంటే మాత్రం ఇక్కడ ఇంకేం లేదు, బయలుదేరండి అని అంటారు. అది సరే కానీ మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏమైనా కంపెనీస్కి అప్లై చేస్తున్నావా? నేను ఇప్పుడు అప్లై చేసినా జాబ్ రావడానికి 2 months పడుతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మా నాన్న అన్ని ఇబ్బందులు పడుతూ విలేజ్లో ఉన్నా నాకు ఏ ఇబ్బంది కలగకూడదని లోన్ తీసి మరీ ఇల్లు తీర్చారు. ఇప్పుడేమో ఈఎంఐ కట్టాలి, జాబ్ ఏమో పోయింది. ఈ విషయం కనుక ఇంట్లో తెలిస్తే నేను ఏం చెప్తున్నా వినకుండా నన్ను తీసుకెళ్ళి ఎవడో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఓహో, అయినా ఇల్లు ఓన్ అనుకున్నానే, లోనా? అది సరే కానీ పైన పెంట్ హౌస్ పరిస్థితి ఏంటి? అందులో పాత సామాన్లు ఉన్నాయి. ఇంకేం, అవి అమ్మేసి హ్యాపీగా ఉల్లిగడ్డలు కొనుక్కో. అసలు నీ బాధ ఏంటే? చెప్పేదేదో స్ట్రైట్గా చెప్పు. ఓసిన ట్యూబ్ లైటు, నువ్వు మళ్ళీ ఇంకో జాబ్లో జాయిన్ అయ్యే వరకు పైన పెంట్ హౌస్ని రెంట్కి ఇచ్చావనుకో, నీకు ఈఎంఐ వచ్చేస్తుంది కదా. అదైనా చాలా చిన్న రూమ్, ఫ్యామిలీస్ ఉండలేరు. అదేనే మనకి అడ్వాంటేజు. ఫ్యామిలీస్కి రెంట్కి ఇచ్చామనుకో, వాళ్ళు రోజుకి 2 సార్లు స్నానం చేస్తారు. అదే బ్యాచిలర్స్కి ఇస్తే 2 రోజులకి ఒక్కసారి స్నానం చేస్తారు. దాంతోపాటుగా నీ వాటర్ బిల్ తగ్గుతుంది, నీకు రెంట్ కూడా ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా ఫ్యామిలీస్ అనుకో, మా బామ్మర్ది కొడుకున్నాడు, సాఫ్ట్వేరు, అది ఇది అని ఎక్కడ లేని పెళ్లి సంబంధాలన్నీ నీకు తీసుకొస్తారు. అదే బ్యాచిలర్ అబ్బాయి అయితే నీతో ఏ సంబంధం లేకుండా అలా పడుంటాడు. ఒకసారి ఆలోచించుకో మరి. ఊదించే వాళ్ళు డబ్బులు మర్చిపోయా. ఎంత? సిగరెట్తో కలిపి 100. అదేంటి, సిగరెట్ 18 అడగగానే ఇచ్చాక సర్వీస్ ట్యాక్స్. ఓ సరే. ఏంటో
అందరు బాగా కమర్షియల్ అయిపోయారు ఈ మధ్య. అమ్మని అమ్మో. ఆ? మీ బ్యాచిలర్స్కి కొంప అద్దెకిస్తే ఇదే బాధ. మా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు, ఒక రాత్రి ఉండి వెళ్ళిపోతాడు, మళ్ళీ జాబ్ రాలేదు, కొత్త జాబ్ రాగానే వెళ్ళిపోతాడు అని సాకులు చెప్పి ఇక్కడ ఉండిపోతాడు. ఎరా ఏంటి ప్రాబ్లం? వీడేవాడు మధ్యలో ఎక్స్ట్రా క్యారెక్టర్. హలో అంకుల్, నేను ఎక్స్ట్రా క్యారెక్టర్ కాదు, లీడ్ క్యారెక్టర్. అయినా వీడు నా గురించి స్పేస్ అడిగితేనే మీరు ఇలా చేస్తున్నారని అర్థం అవుతుంది. వీడుండాకే ప్లేస్ లేదు, రూమ్ నిండా బియర్ బాటిల్ చెత్తా చెదారం. 3 నెలలు అయింది అయ్యగారి అకౌంట్ నుంచి నా అకౌంట్కి డబ్బులు వచ్చి. ఎరా సర్వర్ డౌనా? కాదు, నో గెయిన్. చేరేటప్పుడు కరెక్ట్ టైంకి రెంట్ ఇచ్చేస్తా ఉంటారు, కానీ కరెక్ట్గా రెంట్ టైం వచ్చేసరికి మాత్రం కనిపించడు. అయితే ఇప్పుడు ఏమంటారు? ఇంకేమంటాను, ఇద్దరిని మూసుకుని పొమ్మంటాను. అరే కామన్ పద. కామన్ ఏంట్రా కామందుడా, నిన్ను నమ్ముకొని వచ్చాను కదరా. అరే మామ, హైదరాబాద్లో బ్యాచిలర్స్కి రూమ్ దొరకడం కంటే గవర్నమెంట్ జాబ్ దొరకడం ఈజీ అయిపోయిందిరా. నీ అబ్బా, నా పాటికి నేను ఊర్లో పబ్జీ ఆడుకుంటా ఉంటే సిటీకి రా, అద్దరిపోద్ది. మంది ఇదంతా నీడెడ్ సినిమాలో రవితేజ్ అంత కటింగ్ ఇచ్చావు కదరా. దూరంగా ఉన్నావు కదా అని కటింగ్ ఇచ్చా, నాకేం తెలుసు ఇంత త్వరగా మరి ఇప్పుడు వాలిపోతా. ఏం చేద్దాం? మన పరిస్థితి ఏంటి? మన కాదు, నీ పరిస్థితి ఏంటో చూసుకో. ఆ? నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న యూఎస్ వెళ్ళిపోయారు, ఇంకో 6 months వరకు రారు. ఆ 6 months ని అక్కడ సెటిల్. బాయ్. ఈ గోలీ సోడా మొహోడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా? వై గాడ్ డూయింగ్ దిస్ టు మీ? ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. హైదరాబాద్ వచ్చి కుమారి ఆంటీ మిల్స్ తిందా అంటే కుదిరేటట్లేదే. ఏదో ఒకటి చేయాలి అసలు. హలో, ఆ? నా ఫోన్పే వర్క్ అవ్వట్లేదు. మీరు కొంచెం పే చేస్తే, పక్కనే మా ఇల్లు, నేను క్యాష్ ఇచ్చేస్తాను. ఏం ఆడదాం? నా పేరు ఉదయ్, మీ పేరు? బిందు. నైస్ నేమ్. నా బ్యాంక్ సర్వర్ ఎప్పుడు ఇలానే హ్యాండ్ ఇస్తుంది. అది ఎప్పుడు డౌన్ అవుతుందో దానికే తెలీదు. నెక్స్ట్ టైం నుండి ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేస్తా. పర్లేదులేండి, నేను ఉంటాగా. హే? అదే నా అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు అక్కడ ఉంటారు కదా పే చేయడానికని. ఓ, ప్రతిసారి ఎవరో ఒకరిని అడగాలంటే బాగుండదు కదా. బై ద వే, మీరేం చేస్తుంటారు? బీటెక్కే 4 years అవుతుంది. ఊర్లో పేరెంట్స్ని చూసుకుంటూ అక్కడే ఉండిపోయాను. ఫ్రెండ్ ఏదో కోర్స్ చేద్దాం, కోటిసైడ్ అయిపోతాను బిల్డప్ ఇస్తే జాయిన్ అవుదాం అని వచ్చాను. ఓ నైస్. అంత నైస్ ఏం లేదులేండి. నేను వాడిని నమ్ముకొని వస్తే వాడు నాకు దెబ్బేసాడు. ఇప్పుడు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఉండడానికి ప్లేస్ లేదా? ఏదో హోటల్లో ఉండి ఒక 2 days మేనేజ్ చేసి రూమ్ ఎత్తుక్కోవాలి. అయ్యో, ఇఫ్ యూ డోంట్ మైండ్, మా పెంట్ హౌస్ ఖాళీగానే ఉంది. మీకు రూమ్ దొరికే వరకు ఒక 2 days మీరు అక్కడే ఉండొచ్చు. మీకెందుకండి ఇబ్బంది? ఇబ్బంది ఏముందండి, మీరు నాకు హెల్ప్ చేశారు, నేను మీకు హెల్ప్ చేస్తున్నా అనుకోండి. అంత ఆలోచించకండి, రండి. సరే. White snow, red sky, reach up for so high. Blue eyes, fake cry, beware of the fox tonight. ఎవరు భయ్య మీరు? ఇక్కడేం చేస్తున్నారు? హలో ఉదయ్ గారు, తిన్నా చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ మధు. ఓ బాయ్ బెస్టీ. హైదరాబాద్కి జాబ్ కోసం అని వచ్చాడు. ఎక్కడో ఉండడం ఎందుకని నా పెంట్ హౌస్ ఖాళీగానే ఉందని నేనే రెంట్కి రమ్మన్నా. ఓహో. ఒరే మధు, చెప్పడం మర్చిపోయారా? హీఈస్ ఉదయ్.
వేరే రూమ్ కోసం చూస్తున్నారు. ఒక 2 days ఇక్కడే ఉంటారు. ఓకే, నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ. మామా, ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నీ అబ్బా, నీకెప్పుడు ఆంటీలో గోలైనారా? బిందు ఇంట్లో ఉన్నాను రా. ఇక్కడ పెంట్ హౌస్కి రెంట్ కడుతూ టెనెంట్గా సెటిల్ అయ్యాను. ఎప్పటి నుంచో బిందుకు దగ్గర అవ్వాలనుకున్నాను రా, కానీ ఒకే ఇంట్లో ఉండే అంత దగ్గరగా అవుతామని కల్లో కూడా అనుకోలేదు. ఇక్కడ ఒక సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఉన్నాడు, వాడు వెళ్ళిపోతే మనమే ఇంపాక్ట్ ప్లేయర్ అవ్వచ్చు. అయినా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ కిక్కే వేరు. జస్ట్ 1 మంత్లో బిందుని సెట్ చేస్తా, పెళ్లి చేసుకుంటా. సేమ్ కులం, ఊర్లో పొలం, 25 లక్షల కట్నం. అంతేరా, ఇక నేను బిందు పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో ఏ ఫామ్ హౌస్లోనే సెటిల్ అయిపోతాం అంతే. ఆల్ ద బెస్ట్ మామ. త్వరగా గుడ్ న్యూస్ చెప్తే గిఫ్ట్ పట్టుకొచ్చేస్తాం మరి. అబ్బా కమలాసన్, నీతో కింద ఇన్నోసెంట్ పైన ఏదో 10 సినిమా తెచ్చి తెలుసా? బాగున్నావు, హీరో మెట్రలా. ఏంటి భయ్యా ఏదేదో మాట్లాడుతున్నావు, నేను వెళ్ళాలి. ఆగు భయ్యా, నీ డబుల్ యాక్షన్ మొత్తం చూసా, నువ్వు మాట్లాడేది మొత్తం రికార్డ్ చేశా. ఒక క్లిక్ బిందు కొట్టాననుకో, నేను ఇంట్లో నుంచి లెఫ్ట్ లెక్తో కిక్ చేస్తుంది. భయ్యా అంత పని మాత్రం చేయకు. ఈ విషయం నువ్వు బిందుకు చెప్పకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నువ్వు ఈ రూమ్ లో ఉండాలంటే నేను నీ రూమ్మేట్ అవ్వాలి. ఎందుకు? బికాస్ ఐ లవ్ బిందు. కుదరదు, చిన్నప్పటి నుంచి నేను బిందుని లవ్ చేస్తున్నా. బిందు నాది. అదేమన్నా మీ తాతలు వస్తా తను చచ్చిపోగలను నీకు రావటానికి? అయినా సరే బిందు నాది. సరే కాంప్రమైజ్, ఆర్యాటివ్ న్యాయం. ఇద్దరం ట్రై చేద్దాం, ఎవరికి సెట్ అయితే మిగతా వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. నీ పులిహార పదార్థాలు నీవి, నా పులిహార పదార్థాలు నావి. ఎవరి వే ఆఫ్ కుకింగ్ స్టైల్ వాళ్ళది. డీల్. డీల్. సరే పద, మన బిందు పాపతో ఏం చెప్తావు అంటే, ఈరోజు నేను నైట్ వెళ్ళేటప్పుడు భయ్యా అనుకుంటారా. చాలా థ్యాంక్స్ అండి, ఇంకా నేను బయలుదేరుతాను. అయ్యో పర్లేదండి, టేక్ కేర్. ఈడేంటి ఇంకా రావట్లేదు, వస్తాడా రాడా? సరే అండి, బాయ్. బాయ్ అండి. అరే రారా, ఇంతటి మహానగరంలో నాకు రూమ్ ఇచ్చే మహానుభావుడే లేడా? వచ్చాడు. బిందు, భయ్యాని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. భయ్యా నాతో పాటే పెంట్ హౌస్లో ఉంటాడు, రూమ్ రెంట్ కూడా షేర్ చేసుకుంటాం. అదేంటి? సాటి మగాడిగా ఒక మగాడికి హెల్ప్ చేయకపోతే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? అయినా అవన్నీ నీకెందుకు, మేము చూసుకుంటాం కదా. నువ్వు రా భయ్యా. భయ్యా జాబ్ కోసం చూస్తున్నట్టున్నావు, పైథాన్ నేర్చుకో, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే మా సిద్ధాంత్ గారు నాకు నాగదోషం ఉందని చెప్పారు, సో పైథాన్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. హాయ్ బిందు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మధు, ఏం చేస్తున్నావు? ఏం లేదు, జస్ట్ ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. అవునా, బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు బిందు. సరే, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, కిందకి రా, కలిసి తిందాం. ఓకే, వస్తున్నా. పిల్ల ఎదురు వచ్చినా పర్లేదు, నువ్వు ఎదురు వచ్చావేంటి? ఇంతకు నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావు? బిందు పాప నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసింది, సో నీ బండి కొంచెం పక్కకు పార్క్ చేస్తే నేను వెళ్ళి బ్రేక్ ఇస్తా. తప్పకా అలా. బిందు బిందు అంటున్నాడు, పాప అంటున్నాడు, బ్రేక్ ఇస్తా అంటున్నాడు. సంథింగ్ ఈస్ ఫిషీ. ఏంటి ఈరోజు స్పెషల్గా ఫోన్ చేసి మరి బ్రేక్ఫాస్ట్ రమ్మన్నావు? ఏం లేదురా, నా ఫ్రెండ్ ఉమా ఉంది కదా, అది వస్తానంటే దోశలు చేశా. ఇప్పుడు అదేమో హ్యాండ్ ఇచ్చింది. బయటే కుక్కకో బిచ్చగాడుకో పెట్టడం ఎందుకని నిన్ను పిలిచా. అయ్యో, నా ఉద్దేశం అది కాదు, అంటే బయట వాళ్ళకి పెట్టడం కన్నా ఇంట్లో వాడు ఉన్నాడు కదా అని. ఐ లైక్ యువర్ కేరింగ్. అయ్యో నేను తీస్తా. పర్లేదు, నేను ఓవర్ తీస్తాను. యాక్షన్ చెకిటి. బిందు, నువ్వెందుకో డల్గా కనిపిస్తున్నావు. నేనా? దేని గురించో టెన్షన్ కూడా పడుతున్నట్టున్నావు. లేదే. మన అనుకునే వాళ్ళని ఇలా హక్ చేసుకుంటే మనలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఎండార్ఫిన్స్ అనే లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అమ్మని అమ్మ,
ఆస్కార్ నామినేషన్స్లో పులిహోర అవార్డు అంటే ఫస్ట్ నీకే వస్తుందిరా. ఎలాగైనా చెడగొట్టేయాలి. ఎలా బిందు గారు వచ్చేసాడు. అంటే బయట ఫుడ్ తింటాం చాలా కష్టంగా ఉంది. యూట్యూబ్లో చూసి కుకింగ్ నేర్చుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్తే. ఓకే షూర్ అండి. కరెక్ట్ టైంకి వచ్చి చెడగొట్టావు కదరా మెంటల్ నా కొడుక. నిన్ను బిందు దొంగ నా కొడుకు ప్రతి చిన్న విషయాన్ని కాంప్లికేట్ చేస్తున్నాడు. ఎలాగోలా సైడ్ చేయాలి. ఏం చేస్తే పాపం మన వైపు తిప్పుకోవచ్చు? లాభం లేదు. ఏదో ఒకటి చేయాలి. హాయ్ ఉదయ్ గారు. హాయ్ బిందు గారు, ఏంటిలా వచ్చారు? మధు ఉన్నాడా? ఉన్నాడు. ఏం లేదు, బయటికి వెళ్దాం అనుకుంటున్నా, తోడొస్తాడేమో అని. బయటికా? సరే బయటికా? ఏ బయటకు అంటున్నాడు. అసలు నా కొడుకు అస్సలు ఛాన్స్ ఇవ్వడు. మనం ఎలా ఏం చేయాలి? ఏదో ఒకటి. హలో ఉదయ్ గారు, మీరు కొంచెం పక్కకు జరిగితే నేను లోపలికి వెళ్తాను. అంటే పాపం ఆఫీస్ కాల్లో ఉన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, చాలా బిజీగా ఉన్నాడు. అసలు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు. నేను ఖాళీ, నేను వచ్చాను మీతో పాటు. అయ్యో మీకెందుకండి ఇబ్బంది? ఎంత మాట అన్నారండి. మీ విషయంలో నాకేంటి ఇబ్బంది చెప్పండి, నేను వచ్చేస్తాను. సరే అయితే ఒక 10 minutesలో రెడీ అయ్యి వచ్చేసేయండి. నేను 5 minutesలో మీ ముందుంటాను. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? అబ్బా, ఆటోలో అయితే చీప్గా ఉంటుంది, క్యాబ్లో అయితే కాస్ట్లీ. ఈడు బండి ఉందిగా, అది వాడేద్దాం. యా రాజేష్, యా ఐ విల్ గెట్ ఇట్ డన్ బై టుమారో. షూర్. కాసేపు టెన్షన్ పడుతున్నా, ట్యాక్ చేద్దాం. ఆడే వచ్చి ఏదో ఒకటి అడుగుతాడు, చిన్నదొకటి అల్లుదాం. ఈడేంటి వైఫ్కి డెలివరీ అవుతుంటే కారిడార్లో టెన్షన్ పడే హస్బెండ్లో అటు ఇటు తిరుగుతున్నాడు. ఆగ్ భయ్యా, ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అవును భయ్యా, టెన్షనే. మా బామ్మ కాలు జారింది. ఏంటి ఈ వయసులోనా? చిచి, కాలు జారటం అంటే ఆ కాలు జారటం కాదు, బాత్రూంలో కాలు జారబడింది. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. క్యాబ్లో ఆటోలో ఒక్కడు కూడా బుక్ అవ్వట్లేదు. రామా కృష్ణ అనుకోవాల్సిన వయసులో ఈ జిమ్నాస్టిక్స్ అవసరమా? మా పనోడు రామకృష్ణ రాకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. విలేజ్లో ఉండాల్సిన బామ్మ హైదరాబాద్లో కాలేలా జారింది. సరదాగా సాలార్జిక్ మ్యూజియం చూద్దామని వచ్చింది. ఇంతలో ఏమొక బాత్రూమ్ వచ్చింది. వాడెవడో సబ్బు మొక్క వేశాడంట. పాపం పెద్దవాడు దాని మీద పాదం వేసి పడిపోయింది. ఆగాగు, ఇదేదో పాదఘట్టం స్టోరీలా ఉంది. ఆ తర్వాత ఏమైంది? గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ అయింది. ఆమె తేరుకోగానే గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కించి నేనే పంపించేస్తాను. సరే, నన్ను క్యాబ్ బుక్ చేయమంటావా? వద్దొద్దు, నీ బైక్ ఇస్తే నేను ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చేస్తాను. బామ్ అంటున్నావు, బైక్ అంటున్నావు. వీడికి డౌట్ ఏం రాలేదుగా. సరే. చాలా థ్యాంక్స్ భయ్యా. బామ్ అంటే ఎంత ప్రేమో. ఎక్కండి. అమ్మ నా కొడక, బామ్మ బొంగు అని శ్రీకాంత్ అడ్డాల సినిమాలో లాగా సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి చిన్నగా బండిలో బిందుని తీసుకుని వెళ్ళిపోతాడా? చెప్తా వీడి సంగతి. ఇక్కడే. ఓకే. ఫ్రెండ్ని కలిసి వీలైనంత తొందరగా వచ్చేస్తా. యా టేక్ యూర్ ఓన్ టైం. ఇప్పుడు తినొచ్చేదాకా టైం పాస్ చేయాలా? అయ్యో సారీ ఉదయ్ గారు, నా వల్ల లేట్ అయింది. పర్లేదండి. ఓకే, నా కోసం మీరు ఇంతసేపు వెయిట్ చేశారు కదా, ఐ గివ్ యూ ట్రీట్. ఓకే. ఏంటి అన్నీ ఒక్కడు కూడా అర్థం కాదు. అదేమన్నా అగ్రిమెంటా అంతసేపు చదివి సైన్ పెట్టడానికి? ఏదో ఒకటి తొందరగా ఆర్డర్ చేయండి. అంటే పేర్లన్నీ చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. మీరే చూసి ఒక మంచి కాఫీ ఆర్డర్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, 1 cappuccino and 1 cranberry iced tea.
టైం 11 అయినా ఇంకా వీళ్ళు రాలేదేంటి? లోకల్ గైడ్లా ఊరంతా తిప్పుతున్నాడా ఏంటి? చాలా థ్యాంక్స్ ఉదయ్ గారు. అయ్యో పర్లేదండి, ఇట్స్ మై ప్లెజర్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆగ్రా, బామకు బాలేదని చెప్పి బిందుని బయటికి తీసుకెళ్తావా మిత్రద్రోహి? అయినా నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి బొక్క? మన డీల్ ప్రకారం ఎవరి ట్రయల్స్ వాళ్ళవి. పడితే నీకు పడుతుంది లేదా నాకు పడుతుంది. ఎందుకు అంత జలస్? అయినా మన ఇద్దరిలో హ్యాండ్సమ్ నేనే కాబట్టి నాకే పడుతుందని నీ భయం. పేరుకి ఫెలో. సర్లే. బిందు ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? హలో ఉదయ్ గారు. హాయ్ బిందు గారు, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం బయటకు వస్తారా? ఈ టైంలో బయటికి? ఓకే. మధుకి తెలియకుండా రండి ప్లీజ్. ఈ టైంలో మధుకి తెలియకుండా బయటికి రావాలా? ఓకే. నాన్న మధు, ఇక నువ్వు పెట్టబేలా సర్దుకొని రూమ్ నుంచి దబాంగ్ అయితే బెటర్. బికాస్ బిందు బేబీ నాకు పడిపోయింది. బిందు దక్కలేదని బాధలో మద్యానికి బానిస అవుకు. చక్కగా ఉద్యోగం చేసుకో. రన్అట్ అస్సలు అవుకు. బాయ్. ఫాస్ట్గా రా. రెడీయా? నేను ఎప్పటి నుంచో రెడీ. ఫాస్ట్గా వచ్చేసి. ఎక్కడ పెట్టుకోవాలి ఇది? ఏంట బిందు ఏంటి నన్ను కావాలని అవాయిడ్ చేస్తుంది? కొంపతీసి నిజంగానే వాడికి పడిపోయిందా? మధు సర్ప్రైజ్. ఏంట హ్యాపీ బర్త్డే. అమ్మాయి తగ్గించలా ఉంది. హ్యాపీ బర్త్డే భయ్యా. ఏంటిది? కత్తి. ఏం చేయాలి? కొయ్యటానికి. ఓకే. థ్యాంక్స్ బిందు, యూ మేడ్ మై డే. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? ఎవ్రీ ఇయర్ నీకు ఫస్ట్ విషెస్ నేనే కదా చెప్పేది. కాకపోతే ఈసారి సెలబ్రేట్ చేయడానికి కుదిరింది. బట్ దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఉదయ్ గారు. ఉదయ్ గారు లేకపోతే నేను ఇదంతా చేసేదాన్నే కాదు. సెల్ఫీ తీసుకుందామా? సెల్ఫీ ఎందుకు? ఉదయ్ గారు మంచి ఫోటోగ్రాఫర్. అవునా? మీరు పరిచయమైన ఇంత షార్ట్ టైంలోనే ఒకరి టాలెంట్ ఏంటో ఒకరికి బాగానే తెలుసుకున్నారే. అవునవును, నువ్వు రావయ్యా, మా ఇద్దరికి మంచి ఫోటో తీద్దు కానీ. What? Guys, I need your help. చెప్పండి. ఇంట్లో వాళ్ళు నాకు మ్యాచ్ ఫిక్స్ చేశారు. పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. ఏంటి? పెళ్ళా? అవును. అబ్బాయి ఏకంగా ఈరోజు కలవడానికి వస్తున్నాడంట. అమ్మ కాల్ చేసింది. మరి నువ్వేం డిసైడ్ అయ్యావు? నీకు తెలుసు కదా మధు, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఐ హ్యావ్ సమ్ గోల్స్ టు అచీవ్. అంటే మీ గోల్స్ని పట్టించుకోకుండా మీకు పెళ్లి చేయడమే గోల్లా పెట్టుకున్నారనమాట మీ వాళ్ళు. అవును. ఆగ్బయ్యా, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? మనం ఒక ఐడి ప్రూఫ్ లేకుండా కొత్త సిమ్ తీసుకుని తన నెంబర్కి మెసేజ్ చేద్దాం. ఏమని మెసేజ్ చేస్తావు? చూడు తమ్ముడు, నీ మంచి కోరే చెప్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకోవే అమ్మాయి అంత మంచిది కాదు. వింటే బాగుపడతావు, లేదంటే జీవితంతో బాధపడతావు అని చెప్తాం. ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ పెడితే నమ్మేస్తారా? సోర్స్ లేని న్యూస్కి ఫోర్స్ ఉండదు భయ్యా. కావాలని ఎవరో రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు అనుకుంటారు. కరెక్టే. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడు ఫేస్ మీదే బ్రేక్ చేయాలి. కరెక్టే, బట్ మరీ డైరెక్ట్ కంటే ప్రాబ్లం అవుతుందేమో కదా. మనకు కావాల్సింది కూడా అదేగా. ప్రాబ్లం అవ్వాలి,
పెళ్ళి ఆగిపోవాలి. ఆడే పద. ఏంటి భయ్యా మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన స్ట్రీట్ లైట్ లాగా తెగ వెలిగిపోతున్నారు? ఇవాళ నా పెళ్లి చూపులు బ్రో. ఓ అయినా ఇక్కడ నీ బిస్కెట్ తింటానికి రాలేదు మేము. నీ లైఫ్ బిస్కెట్ ఒకటి చూసుకోమని చెప్పడానికి వచ్చాం. హా? నాకు అర్థం కాలేదు భయ్యా. నువ్వు దౌలుకో. పెళ్లి చూపులు అనగానే ఇస్త్రీ చొక్కా కాస్ట్లీ సెంట్ కొట్టుకొని వచ్చేయడం కాదు, కాస్త ముందు వెనుక చూసుకోవాలి కదా. ఆ అమ్మాయి చాలా బాగుంటది బ్రో. ఆ అమ్మాయి ముందు వెనక చూడమని చెప్పట్లేదు, తన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోమని అంటున్నాడు. వాళ్ళ నాన్నగారు అమ్మాయి చాలా మంచిదని చెప్పారు. వాడిదేం పోయింది, ప్రతి తండ్రి వాళ్ళ అమ్మాయి మదర్ తెరీసా అని చెప్తుంటాడు. అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడా? మామూలు బ్యాడ్ కాదు, బ్రేకింగ్ బ్యాడ్. ఇంతకుముందు ఆ అమ్మాయి ఎంతమంది అబ్బాయిల హార్ట్ బ్రేక్ చేసిందో మీకు తెలుసా? చాలా మంది అయితే డబ్బులు ఇచ్చి మరీ బ్రేకులు లేని లారీ కింద పడి సూసైడ్ కూడా చేసుకున్నారు. సో సాడ్. మీరు ఆర్ఎక్స్ హండ్రెడ్ చూసారా? థియేటర్లో 3 సార్లు చూసా. ఆర్ఎక్స్ హండ్రెడ్లో ఇందు, మణికొండలో బిందు, సేమ్ టు సేమ్. ఇంత చెప్పాక కూడా మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మీ ఫ్యామిలీకే షేర్. నీ కర్మ. ఇదేదో వర్కౌట్. అయినా ఈ రోజుల్లో 1-2 రిలేషన్షిప్స్ లేకుండా ఎవరున్నారు బ్రో? అంత మాత్రానికే క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్దా? నాకు అమ్మాయి నచ్చింది, చేసుకుంటా అమ్మాయినే చేసుకుంటా, ఇది ఫిక్స్. ఏడేంటి మనకన్నా ఎక్కువ కరువులో ఉన్నట్టున్నాడు. చూస్తాగు. చూడు తమ్ముడు, వాన వచ్చాక బుడద, వయసు వచ్చాక దురద కామనే. అలా అని ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని గోకేస్తావా? అసలే మార్కెట్లో మీ ఫ్యామిలీకి చాలా మంచి పేరుంది. మన ఫ్యామిలీ డ్రామాలో ఐటమ్స్ సెట్ అవుదబ్బా, వదిలే. అసలు ఇవన్నీ మీ ఇద్దరు నాకెందుకు చెప్తున్నారు? బండి మీద వెళ్తున్న వాడి సైడ్ స్టాండ్ తీసి ఉంటే భయ్యా స్టాండ్ అని అరిచి మరి చెప్తాం. ఎందుకు? సాటి మగాడిగా ఒక మగాడికి హెల్ప్ చేయడానికి. అయినా వాళ్ళు వీళ్ళు చెప్పినవి తప్ప మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, ఎలా నమ్మంటారు? ఇక చెప్పక తప్పట్లే. పెళ్లి చూపులకి 1 నెల రోజుల క్రితం మా వాడి వెంట పడింది. అంటే అన్నాడుగా నా ఊహ ఎంత బాగుందో. డ్రీమ్లో ఉన్న చాలు బయటకు వచ్చి అనుకో. అవునవును, నేను కాదంటే తను చచ్చిపోతాను కూడా చెప్పింది. అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకుంటది? అనడం ఏంటి, మా వాడి కోసం చేయి కూడా కోసుకుంది. హాస్పిటల్లో కుట్లు కూడా వేశారు. వీడి వల్లే బ్లడ్ పోయిందని వీడే మళ్ళీ బ్లడ్ కూడా ఇచ్చారు. అంత గొప్ప ప్రేమికులు సార్ వీళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, మన జీవితంలో జరిగేదంతా లవ్ మ్యారేజే. కాకపోతే వేరే వాళ్ళ లవ్ అని మనం చేసుకుంటాం. తెలియక చేసుకుంటే తప్పులేదు, తెలిసి చేసుకుంటేనే మహా పాపం. నీకు ఎప్పటికైనా లవ్ మ్యారేజ్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భయ్యా ఉన్నాడా పోయాడా? పోయేలా ఉన్నాను. నాకు అసలు పెళ్లి వద్దు, ఈ పెళ్ళి వద్దు, అసలు పెళ్ళే వద్దు. భయ్యా 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 భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఈరోజు మీరు నన్ను చాలా పెద్ద ప్రాబ్లం నుండి సేవ్ చేశారు. అంటే ఓన్లీ థ్యాంక్స్ నా పార్టీ లేదా పుష్ప? ఓకే, లెట్స్ సెలబ్రేట్. గాయ్స్, అమ్మ కాల్. ఐ విల్ బి బ్యాక్. భయ్యా నాకెందుకో మార్నింగ్ నేను డౌట్ కొట్టేస్తుంది భయ్యా. లేట్ ఎందుకు అడుగు. ఆ బిందు సింగిలేనా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? అంటే ఇన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది కదా, పొరపాటున బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో డౌట్. చెప్పింది కదా గోల్స్ కెరియర్ అని. అదేదో మనకి చెప్పే బదులు వచ్చేవాడికే చెప్పొచ్చు కదా, వాడు అర్థం చేసుకుంటాడేమో. కానీ నాకెందుకు అదొక్కటే రీజన్ కాదనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి నేను బిందు ఫ్రెండ్. తనకు బాయ్ ఫ్రెండ్ ఉండుంటే నాకు చెప్పుండేది కదా. చెప్పలేదంటే పక్కా లేనట్టే కదా. అమ్మాయిలు అన్ని విషయాలు చెప్తారేమో కానీ ఇలాంటి అడిగినా కూడా చెప్పరు భయ్యా. అదేదో ఒకసారి అడిగి తెలుసుకుంటే సరిపోతుంది కదా అని. సర్లే అడుగు. నేను కాదు, నువ్వు అడగచ్చు కదా ప్లీజ్. డౌట్ నీకు వచ్చింది కాబట్టి నువ్వే అడుగు. నేనంటే నిన్నగాక మొన్న వచ్చినోడిని, నేను అడిగితే ఏం బాగుంటుంది చెప్పు. అదే నువ్వంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, బాగా క్లోజ్. మీరు అయినా నేనేమో నా కోసం అడగమన్నా? మన కోసమే కదా, అడుగు ఒకసారి. సర్లే అడుగుతా. హలో చెప్పమ్మా. అసలు ఏం చెప్పావు అర్జున్కి? అర్జున ఆడాడు. అదేంటి అప్పుడే పేరు కూడా మర్చిపోయావా? ఓ బాబు పేరు అర్జున. సర్లే కానీ విషయం ఏంటో చెప్పమ్మా. అది నేను కాదు, నువ్వు చెప్పాలి. అసలు ఏం చెప్పావా అబ్బాయికి? పెళ్ళి వద్దని కాల్ చేస్తున్నాడంట. అమ్మా, నేను నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను పెళ్ళికి రెడీగా లేనని. అయినా కూడా వినిపించుకోకుండా ఈసారి డైరెక్ట్గా మీటింగ్ అరేంజ్ చేసేసారు. ఎప్పుడైతే రెడీగా ఉంటానో అప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఓపిక పట్టండి. నాకున్న ఓపిక అయిపోయేలోపు నీ పెళ్ళి అయిపోతే అదే చాలే. అంతకు మించి కోరికలు లేవు నాకు. సరే అమ్మా, బాయ్.
తనేదో చిరాకులో ఉన్నట్టుంది. ఇప్పుడు అవసరమా? పోనీ తనకి 2 పిల్లలు పుట్టాక అడుగుదామా అడిగా. బిందు, ఏంట్రా? అది ఎందుకు పోయి అంత మొహమాట పడతావు? అడిగే. నా దగ్గర మొహమాటం ఏంట్రా? చెప్పు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉందా? ఆ? అంటే ఏం లేదు, ఇన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మీకేమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని మధుబాయ్ అడిగాడు అంతే. అంతే అంతే. ఇప్పుడు లేడు. అంటే ఒకప్పుడు. ఇప్పుడు నాకు దాని గురించి డిస్కస్ చేయడం ఇష్టం లేదు. పోనీ మీరు అంతకు ఇబ్బంది ఫీల్ అయితే చెప్పండి బిందు గారు, నేను అలా పక్కెళ్ళేసి వస్తాను. బాగానే ఇష్టం. మనకు కావాల్సిన మ్యాటర్ అడుగు. అయ్యో అదేం లేదండి. బిందు, నీకు మాట్లాడడం ఇష్టం లేదంటున్నావు. అది నీకు ఎంత బాధను కలిగిస్తుందో నాకు అర్థమవుతుంది. కానీ నాకు కూడా చెప్పుకోలేనంత పర్సనలా? నువ్వు కూడా బాగానే మింగుతున్నా. తన పేరు ఆదిత్య. ఆఫీస్లో నా కొలీగ్. తన ఫేస్ చూడ్డానికి ఎంత అట్రాక్టివ్గా ఉండేదంటే తన ఫేస్ చూడ్డానికి నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఒకరోజు నా మేనేజర్ నన్ను పిలిచి యు ఆర్ ఇన్ ఆదిత్యాస్ టీమ్ అన్నాడు. నేను ఎంత ఎగ్జైట్ అయ్యానంటే నా మాటల్లో నేను చెప్పలేను. స్లోలీ వీ స్టార్టెడ్ లైకింగ్ ఈచ్ అదర్. నన్ను చాలా సపోర్ట్ చేసేవాడు. June 12, 2024 ఆదిత్య నాకు ప్రపోజ్ చేశాడు. సెకండ్ థాటే లేకుండా యాక్సెప్ట్ చేసేసాను. లివింగ్లోకి వెళ్ళాక అంతా చాలా బాగుండేది. నిజం చెప్పాలంటే ఎవ్రీథింగ్ అరౌండ్ మీ సో బ్యూటిఫుల్. ఆ తర్వాత ఏమైంది? లవ్ ఫస్ట్లో ఉన్నట్లు జీవితాంతం ఉండదంటారు కదా, అది నిజమే. నాతో అస్సలు టైం స్పెండ్ చేసేవాడే కాదు. ఎప్పుడూ గొడవలే ఉండేవి. రిలేషన్లో గొడవలు కామనే, కానీ అదే అలవాటుగా మారింది. ఏమడిగినా మన ఫ్యూచర్ కోసం అనేవాడు. ప్రజెంట్లో ఉండడం మర్చిపోయాడు, నన్ను మర్చిపోయాడు. తప్పంతా తందే అనలేను. ఏ రిలేషన్లో అయినా మిస్టేక్స్ ఇద్దరివి ఉంటాయి. కూర్చొని మాట్లాడితే సార్ట్ అవుట్ అవుతుంది. కానీ మాకు మాట్లాడిన గొడవలే, మాట్లాడకపోయినా గొడవలే. అన్నీ మంచిగా సెటిల్ అయ్యి ముందులా హ్యాపీగా ఉంటామనుకున్నా. సిచ్యువేషన్స్ రోజు రోజుకి బ్యాడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, కానీ బాగా అవ్వలేదు. సో మేమిద్దరం మ్యూచువల్గా డెసిషన్ తీసుకొని విడిపోయాం. ఎంతైనా ఫస్ట్ లవ్ కదా, మర్చిపోలేకపోతున్నా. బిందు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, తనకు లేరు బాయ్ ఫ్రెండ్ అని అన్నావుగా, ఇప్పుడు చూడు తన లివింగ్లో కూడా ఉందంట. నువ్వు ఇందాక చెప్పింది కరెక్టే భయ్యా. అమ్మాయిలు అన్ని విషయాలు షేర్ చేసుకోరు, ఇలాంటి విషయాలు దాచుతారు. అవును, ఇందాక నువ్వే బిందు లివింగ్లో ఉందని చెప్పగానే నీ మొహం మష్రూమ్లా పెట్టావు, ఏంటి సంగతి? హ్యాపీగా ఫీల్ అవుతాను. తను ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వెళ్ళని చెప్పిందా? లివింగ్లోకి వెళ్ళని చెప్పింది. బిందు లివింగ్లో ఉందని చాలా బాధపడుతున్నట్టున్నావు. లైట్ తీసుకో. బిందు పాస్ట్ని యాక్సెప్ట్ చేసి తనకు మంచి ఫ్యూచర్ ఇస్తా. కొంచెం సందొరికితే చాలే బిందు నువ్వేపు తిప్పుకోవడానికి ట్రై చేస్తావు. అదేం కుదరదు. పొద్దున భయ్య చెప్పాడుగా, ఈ కాలంలో 1-2 రిలేషన్షిప్ ఉంటాం కామనే. సర్లే, ఇప్పుడు ఏమంటావు? అనడానికి ఏం లేదు. బిందుకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అంటే ఇప్పుడు లేడు. సో తను సింగిల్. లెట్స్ ట్రై టు గెట్ మింగిల్. అలా అంటే ఎలా బిందు? వయసులో ఉండగా తప్పేమని చెప్పు. పర్లేద్దా? ఏయ్ అదేంటి భయ్ అలా కొట్టేసావు? దోమ భయ్యా, దోమ. ప్రేమలో ఉన్నావు కదా, స్పర్శ తెలియలేదు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే డెంగ్యూ మలేరియా వచ్చి అంబులెన్స్ వచ్చేది. నువ్వేరా పెద్ద దోమవి. ఏంటే మంచి డ్రీమ్లో ఉన్నట్టున్నావు. చెడగొట్టడానికి నువ్వు రెడీగా ఉంటావుగా. సర్లే, ఆ డ్రీమ్ ఏదో మాకు చెప్తే ఓ డ్రీమ్ సాంగ్ సజెస్ట్ చేస్తాం. అంటే నేను బిందు అలా కిస్ చేసుకున్నట్టు కల వచ్చిందనమాట. బిందు అలా వస్తుంది, నేను ఇలా వస్తున్నాడు. ఎంతలో నువ్వు వచ్చి స్లాప్ ఇచ్చావు. సర్లే, ఆశకు హద్దు ఉండాలి, గ్రౌండ్ ఫ్లోర్కి సిగ్గుండాలి. ఏ తప్పేంటి? తను సింగిలేగా, కుళ్ళిపోతేదమ్మా. తన పాస్ట్లో ఆదిత్యని ఎంత లవ్ చేసిందో వినలేదా? సో
జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈ లోపు నీ సాఫ్ట్వేర్ తెలివితేటలు చూపించి లవ్ కోడింగ్ ఇచ్చేస్తావు, తనేమో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటెడ్ అని నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తాను. నేనేమైనా కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి యాక్ట్ చేయడానికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నా అనుకుంటున్నావా? ఆంధ్ర యూనివర్సిటీలో ఫేక్ సర్టిఫికేట్ పెట్టాను. నాకు నేను చూడగానే తేడా కొట్టింది తెలుసా? ఏమని? నువ్వు ఫేక్ అని. అయినా బిందు చాలా మెచ్యూర్డ్, నీలాంటి వాళ్ళకి పడదు. నీ కాన్ఫిడెన్స్ కి జోహార్లు, బట్ నా స్ట్రాటజీస్ నాకున్నాయి. రేపు బిందు బర్త్డే కదా, తన నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చింది. తన బర్త్డేకి నేను ప్రపోజ్ చేస్తా, దెబ్బకి ఫ్లాట్. ఆ నేమ్ వాడికి అపోజ్ చేస్తాను, నేను ప్రపోజ్ చేస్తా. రేపు నీకన్నా బాగా ప్రపోజ్ చేస్తాను ఇంప్రెస్ చెప్తే నా పేరు ఉదయ్ వర్మనే కాదు, మరేంటి రామ్ గోపాల్ వర్మ. సరే, కాంప్రమైజ్. ఇంటర్నేషనల్ గేమ్స్ ని టాస్ వేసి డిసైడ్ చేస్తారు, అలాగే మన లవ్ గేమ్ ని టాస్ వేసి డిసైడ్ చేద్దాం. ఓకే. హెడ్స్ పెడితే బిందు నాది, టైల్స్ పెడితే నీది. ఓకే ఓకే. ఎస్ ఎస్. చూసావా, ఆ దేవుడికి కూడా తెలుసురా నువ్వు తలకాయ లేనోడువని, మా మధ్యలో తోకలా ఉన్నావని, అందుకే నీకు టైల్స్ ఇచ్చాడు. సర్లే, సంతోషించావులే. ఏదో సుడి బాగుందని టాస్ నీ వైపు పడింది. నీకు జెలస్ రా పోరా. ఈడు మంచోడో చెడ్డాడో, రేపు బిందు బర్త్డే అని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. హ్యాపీ బర్త్డే బిందు గారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బిందు. థ్యాంక్ యూ. మీరు త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయండి, మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఓకే అండి, ష్యూర్. హలో. కేక్ కట్ చేద్దామా? వన్ మినిట్. అమ్మయ్య, ఇక్కడ వెళ్ళిపోయాడు. ఇదే మంచి టైం. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. బిందు గారు. ఎవరిది? ఆయుషు, నువ్వేంటి ఇక్కడ? వావ్, హౌ ఆర్ యు? ఎవర్రా? ఫైన్, బాగున్నాను. థాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ నాకు కాదు, ఉదయ్కి చెప్పు. ఈడికి థ్యాంక్స్. అవును ఉదయ్ గారు, ఐషు నా ఫ్రెండ్ అని మీకు ఎలా తెలుసు? అంటే మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో తినే మీ క్లోజ్ ఫ్రెండ్ తెలుసు, సో అందుకే నేను కాల్ చేస్తాను, ఊరి నుంచి రప్పించాను. బాస్ అసలు లీవ్ ఇవ్వనంటే ఉదయే కన్విన్స్ చేసి మరీ తీసుకొచ్చాడు. అయినా అసలు వైఫ్ మాటే వినన్నా బాస్, నీ మాట ఎలా విన్నాడు ఉదయ్? అంటే ఆయన ఒకటి నన్ను అడిగారు, నేను ఆయనకు కావాల్సింది ఇచ్చేసాను అనమాట. ఏమిచ్చావు? అంటే బ్లాక్ లో బ్లాక్ డాగ్ దొరికితే గిఫ్ట్ గా ఇచ్చేసాను అనమాట. దెబ్బకి ఫ్లాట్. బ్లాక్ డాగ్? నువ్వు అంత ఆలోచించుకు, అది నీ బాట్లే. లెట్స్ కట్ ద కేక్. బికాస్ ఆఫ్ ఉదయ్ ఈ ఇయర్ నీ బర్త్డే నీతో సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్స్ టు ఉదయ్. వాట్స్ గోయింగ్ ఆన్? పెద్దగా ఏం లేదే, లే ఆఫ్స్ వల్ల జాబ్ పోయింది, ఇంటి ఈఎంఐ కట్టుకోలేక పెంటోస్ వాళ్ళకి రెంట్కి ఇచ్చాను, అంతే. అంతకు మించి ఇంట్రెస్టింగ్ ఏం లేదు. సరే కానీ నీ గురించి చెప్పు. నాదేముంటుందిరా, వీక్ మొత్తం వర్క్ చేసుకొని వీకెండ్స్ కోసం వెయిట్ చేయడం, అదంతా ఓకే. కానీ బిందు, ఇద్దరు కృష్ణుల మధ్య ఒకే రాదున్నట్టుంది, ఏంటి మ్యాటర్? ఛా, అదేం లేదే, వాళ్ళిద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ అంతే. టు బీ ఫ్రాంక్, వాళ్ళే నా స్ట్రెస్ బస్టర్స్, అంతకుమించి వేరే ఏం లేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకొని నీ ఇంపార్టెంట్ డే గురించి నాకు ఇక్కడ తెచ్చినప్పుడే నాకు ఉదయ్ మీద అయితే ఓ క్లారిటీ వచ్చింది, మధు మీద డౌట్ కూడా. ఉదయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంతా కూడా మధు ఫేస్ చూడాలి ఎలా మాడిపోతుందో. ఇప్పుడు చెప్పు, ఫ్రెండ్స్ అంటే నమ్మాలా? ఈ కాలం అబ్బాయిలు ఎలా ఉండాలో పర్ఫెక్ట్ ఎగ్జాంపులే వాళ్ళు. వాళ్ళని చూస్తే రెస్పెక్ట్ వస్తుందే కానీ లవ్ రాదు. నేను చూసిన అబ్బాయిల్లో ది బెస్టే వీళ్ళు. అమ్మాయిలు కోరుకునేదంతా ద బెస్ట్ అండ్ రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళనే కదే, అందులో ఏముంది? అది కాదే, నీకు అసలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, నువ్వు ఇంకా ఆదిత్యాన్ని మర్చిపోలేదు కదూ? అదేం లేదు.
నువ్వు నాతో అబద్ధం చెప్పలేవు కానీ నిజం చెప్పు. అవును, ఆదిత్యని మర్చిపోలేకపోతున్నా. మర్చిపోవడానికి చాలా ట్రై చేశా కానీ నా వల్ల అవ్వట్లేదు. డైవర్ట్ అవ్వడానికి కూడా చూసా కానీ అవ్వలేకపోయా. ఐ థింక్ ఐ స్టిల్ లవ్ హిమ్. నీకు నచ్చింది చెయ్యి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, వీళ్ళని మాత్రం అస్సలు అప్సెట్ చేయకు. నీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేరా బిందు, బాయ్. ఐఎమ్ లీవింగ్. బాయ్, టేక్ కేర్. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ గైస్. బాయ్ బాయ్. 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 ఏంటి ఉత్తి కేకేనా? పార్టీ ఏం లేదా? అయ్యో ఎందుకు లేదు, ఈరోజు మీ ఇద్దరికి నా చేత్తో వంట చేసి పెడతా. ఇప్పుడు మీరు చేస్తే లంచ్ కాస్త డిన్నర్ అవుద్ది. పైగా మా ఇద్దరికి మీకు హెల్ప్ చేసేంత నాలెడ్జ్ కూడా లేదు. సో కొంచెం మీరే ఏదో ఒక మంచి రెస్టారెంట్ నుంచి చూసి ఆర్డర్ పెట్టేస్తే. ఓకే. ఓకే. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇన్నోసెన్స్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అంటాడు. వాడిని పెళ్లి చేసుకోకరా 100 సార్లు చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడేమో అమ్మకి చెప్పలేక, కట్టుకున్న అమ్మాయికి చెప్పలేక తెగ ఏడుస్తున్నాడు. ఏమైంది? ఏముంది, కామనే, అత్త కోడలు గొడవలు. అలా గొడవ పడ్డ ప్రతిసారి నువ్వు ఎవరి పక్కన ఉంటారా అని అడిగితే వాళ్ళని భరించలేక గోడ పక్కన ఉంటా అనేవాడు. వాడు ఈ గ్యాప్లో ఇంకో ఘనకార్యం చేసి జాబ్ మానేశాడు. ఏంటా ఘనకార్యం? ఏముంది, ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి సంతకం పెట్టేసి వచ్చేసాడంట. అది చూసిన బాస్, ఏంటయ్యా డైలీ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతున్నావు అంటే, మీరే కదా సార్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నారు, అందుకే సొంతగా మన ఆఫీస్ పక్కన బిజినెస్ పెట్టుకున్నా అన్నాడు. బిందు, అసలు ఎందుకు వచ్చావు ఆదిత్య? నీకోసం ఏడ్చి ఏడ్చి నాకు కన్నీళ్ళు కూడా రావట్లేదు. నాకు తెలుసు నేను చేసిన పనికి సారీ కూడా చాలా చిన్న మాట అని. ఈ 2 years నేను మిస్ అవ్వని రోజు లేదు బిందు. కానీ నీ ముందుకొచ్చే ధైర్యం కూడా లేదు. ఇంకిప్పుడు రాకపోతే ఇంకెప్పటికీ రాలేనని వచ్చాను. ఐఎమ్ రియలీ సారీ బిందు అండ్ ఐ లవ్ యూ. ఒకసారి నేను చెప్పేది విను బిందు. ఒకప్పుడు నువ్వు నా చేయి పట్టుకుంటే ఏదైనా సాధించగలననే ధైర్యం ఉండేది, కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వదిలేస్తావో అని భయమేస్తోంది. నువ్వు నన్ను వదిలేయడానికి కారణం నీ ఫ్యూచర్ బాగుండాలని, కానీ నువ్వు అనుకునే నీ ఫ్యూచర్లో నాకు నేను ఎప్పుడూ కనపడలేదు. అసలు మళ్ళీ ఎందుకు వచ్చావు ఆదిత్య? నువ్వు లేని ఫ్యూచర్లో నేను హ్యాపీగా ఉంటానని ఎలా అనుకున్నావు బిందు? ప్లీజ్ నన్ను వదిలే ఆదిత్య. మనసులో ప్రేమ చెప్పుకోకుండా నీ నోరు దాచగలిగిందేమో నీ కళ్ళు దాచలేకపోయే బిందు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటా. నువ్వు హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా నువ్వు నాతోనే ఉండాలి. అమ్మ నాకుడు భయ్యా, చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు భయ్యా. ఎవరు చూసినా పర్లేదు. వదిలిపెట్టకుండా ఉండడం అంటే తనని గట్టిగా పట్టుకోవడం కాదు, తనని బాధ పెట్టకుండా చూసుకోవడం. అంటే వాళ్ళు చెప్తే కానీ నీకు నా దగ్గరికి రావాలనిపించలేదా? ఛీ, బిందు, పోరా. అది కాదు బిందు, నేను చెప్పింది ఒకసారి విను బిందు. ఇంకేం మాట్లాడకు నాతో. బిందు ఒకసారి ఆగు బిందు, నేను చెప్పింది విను. ఎవరు భయ్యా మీరు? అలా బ్లాంక్ చెక్ లకు ఫేస్ పెట్టకపోతే ఆన్సర్ చేయొచ్చుగా. నేనేం చెప్పాలి? నువ్వెక్కడ దొరికావరా నాకు? ఎవరు భయ్యా మీరు? ఇక్కడికి వచ్చి డిస్కస్ చేస్తున్నారు? మాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. మజ్జిగ లేక మూసుకు కూర్చుని ఉంటే లాయర్ వచ్చి లస్సీ అడిగాడంట. నాకే గర్ల్ ఫ్రెండ్ లేక ఎడుతుంటే గర్ల్ ఫ్రెండ్ కావాలంట ఇడికి. అంతా బానే ఉంది కదా, ఏంటి ప్రాబ్లం? ఒకప్పుడు ఉండేది, మరి ఇప్పుడు తప్పంతా నాదే. నా వల్లే బ్రేకప్ అయింది. సమ్టైమ్స్ అంతా మనకే తెలుసు అనుకుంటాం. ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయలేక లైఫ్లో ఏదో పీకాలని పరిగెత్తి మన అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటాం. అయినా ఏది మన చేతిలో లేదు, అంతా మన తలరాత. మన తలరాతని బ్రహ్మ మారుస్తాడని మనం భ్రమపడతాం అంతే. నిజానికి మన తలరాతని మనం మార్చుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంది తెలుసా? ఇలాంటి డైలాగులు గురువారం సాయిబాబా ఫోటో పెట్టి 10 మందికి ఫార్వర్డ్ చేయడానికి బాగుంటుంది. రియాలిటీలోకి రండి. ఇట్స్ ఓకే. ఈ కాలం టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చెయ్యర్రా.
నేను చేసిన తప్పుకి తను నన్ను మర్చిపోయి ఎప్పుడో హ్యాపీగా ఉండే ఉంటది. అంత సీన్ లేదు. ఒకటి చిన్నప్పటి నుంచి ఎంత ట్రై చేసినా, ఒకటి సిన్సియర్గా ఎంత బాగా లవ్ చేసినా, తనకి మ్యారేజ్ ప్రపోజల్స్ ఎన్ని వచ్చినా కూడా రిజెక్ట్ చేసుకుంటే వెళ్తుంది. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎన్న అకౌంట్లు ఉన్నాయి భయ్యా నీకు? బిందు గురించే మాట్లాడుతున్నాము. ఈడికారా మనం బిందు త్యాగం చేసేది. ఊరుకోరా నువ్వు. బిందు మీకెలా తెలుసు? నీకు ఇందాక చెప్పిన దాంట్లో ఆ చెల్లుడి ఫ్రెండ్ ఈడే, సిన్సియర్ లవర్ నేనే. వాట్? బిందు నేను ఇంకా మర్చిపోలేదు. ఇంకా అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు భయ్యా. కరెక్టే భయ్యా, అసలు మనకు అమ్మాయిలు సెట్ అవ్వట్లేదు. ఏముంది? నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? సరే, ఆర్ఏ2 న్యాయం. ఇద్దరం ట్రై చేద్దాం. ఎవరికి పడితే ఇంకొకరు సాక్రిఫైస్ చేయాలి. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ.